కొంతమంది కష్టపడకుండానే మన జీవితంలోకి ఏదో వస్తుంది అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. అవతల వాళ్ళు ఇంత వడ్డీ ఇస్తాము, ఇంత డబ్బులు కడితే మీకు అన్ని కోట్లు వస్తాయి, అది ఇంత తక్కువలోనే అన్ని ఫ్లాట్లు ఇప్పిస్తాము అని చెప్పి ఏవేవో మాటలు చెప్పగానే వాటికి లొంగిపోయి గాలానికి చిక్కుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాలలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలా ఇతరులకు చిక్కకుండా మన ఆలోచన తీరుని మెరుగుపరచుకోవాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. లేనిపోని కథలు కల్పితాలు కాకుండా వాస్తవ జీవితంలో జరిగేటువంటి సంఘటనని ఆధారంగా చేసుకుని మాత్రమే వాస్తవ పరిస్థితులకు ఉపయోగపడేటువంటి అంశాలను మాత్రమే నేను మీతో చర్చిస్తున్నాను. మీ జీవితంలో మీరు తరచి చూస్తే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లోనూ మీ జీవితాల్లోనూ జరుగుతున్నటువంటి సంఘటనలు కనిపిస్తాయి. ఒక వీడియో విన్నారు అంటే అది మీ జీవితానికి ఉపకరించేలాగా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కష్టపడకుండా ఊరికేనే తేలిగా మన జీవితంలోకి ఏదైనా వస్తుంది అంటే అది ఖచ్చితంగా అవతలి వాళ్ళు మన పైన వేస్తున్నటువంటి గాలం అని గుర్తుపెట్టుకోండి. ఒక చేపపిల్లని పట్టుకోవాలి అంటే మనం ఏం చేస్తాం? ఎరని తీసుకెళ్ళి గాలానికి గుచ్చి దానికి ఎరగా వేస్తాం. అలా ఉచితంగా వచ్చినటువంటి ఎరని తినటానికి వెళ్ళినటువంటి చేప గాలానికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఒక చిన్న చేప ముక్కకి ఆశపడి తన ప్రాణాన్నే పణంగా పెట్టేస్తుంది చేప. మాంసపు ముద్దను చూసి ఆశపడి వచ్చి ఎర్రను పట్టుకోవటానికి వెళ్ళి గాలంలో చిక్కుకున్నటువంటి చేప మరణించటానికి కారణం ఏంటో చెప్పండి? తనకి తేరుగా వచ్చినటువంటి మాంసపు ముక్కని తినాలనేటువంటి ఆశ కదా. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా మనకు తేరుగా వస్తుంది, కష్టపడకుండా వస్తుంది, ఊరికనే వస్తుంది అంటే ఖచ్చితంగా అది మనకి గాలం అనే అర్థం. అది మనల్ని అప్రభూమిలో నెట్టేయచ్చు, పరువు ప్రతిష్టల్ని తీసివేయవచ్చు, మనకి మనంగానే కుచించుకుపోయి ఆత్మహత్య శరణ్యము అనేటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో కూడా నెట్టివేయవచ్చు. అందుకోసమని మనం చూస్తుంటాం, మొబైళ్లలో లోన్లు ఇస్తాము అని చెప్పి మన పిల్లల దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకోవటాలు, కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకోవటాలు, లోన్లు ఇవ్వటాలు, తర్వాత వాళ్ళు చెల్లించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేషన్ అందరికీ కూడా మెసేజ్ పంపటాలు, ఇలాంటివి చేసి పిల్లల ప్రాణాలే పోయేలాగా ఆత్మహత్యలు చేసుకునేలాగా పరిస్థితులని సృష్టించినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. దీనికి కారణం ఏంటి? ఈజీగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన కదా. ఈజీగా మనకి లోన్ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని నుంచి అంత ప్రమాదం కూడా ఉంటుందనే కదా దాని అర్థం. మిమ్మల్ని ఎవరైనా ఊరికనే వస్తుంది, ఊరికనే చేస్తున్నాము, మీరు అంతా భయపడాల్సినటువంటి అవసరం లేదు, 10 ఏళ్లలో మీ సొమ్ము ఇంత అవుతుంది, 5 ఏళ్లలో మీ సొమ్ము ఇంత అవుతుంది, ఇంత తక్కువలోనే ఫ్లాట్లు వస్తున్నాయి, ఇలాంటి విషయాలు చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా గాలం ఎర చేప కథని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. 1కి 4 సార్లు తరచి నిజంగా మనము సరైనటువంటి దిశలో వెళ్తున్నామా, దాని విలువ అంత ఉందా, అంత వెచ్చిస్తున్నామా అనేది చూసుకోకుండా తక్కువకి వస్తుంది కదా అనుకున్నాము అంటే ఏ కేసుల్లోనో కూడుకున్నటువంటి ఫ్లాట్ అయి ఉండవచ్చు. అది వదిలించుకోవటం కోసం మీకు ధర తక్కువకి అంటగడుతూ ఉండొచ్చు, లేదంటే కమిషన్ల కోసం మీ చేత చిట్టీలు కట్టించవచ్చు, కమిషన్ల కోసం మీ దగ్గర హెల్త్ పాలసీలను చేపిస్తూ ఉండొచ్చు. ఇలా అవతలి వాడు తన జీవిత సౌలభ్యం కోసం మిమ్మల్ని మీకు ఎరగా ఇలాంటి అంశాలను చూపిస్తూ ఈ జీవితాన్ని తలకిందులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎప్పుడూ కూడా కష్టపడకుండా తేరుగా ఊరికేనే ఎవరైనా ఏదైనా ఇస్తాము అన్నారు అంటే అది మన జీవిత పతనానికి తొలిమెట్టు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఎందుకు తేరుగా ఇస్తారు చెప్పండి? ఎవ్వరు ఎందుకు ఉచితంగా ఇస్తారు చెప్పండి? తెలిసి మన కుటుంబ సంరక్షణ కోసం మనం కొంత డబ్బును దాచుకుంటాము, కొన్ని చిట్టీల రూపంలో దాచుకుంటాము, కొంత బంగారం రూపంలోనో అలా దాచుకుంటూ ఉంటాము. వీటిని కూడా ఎవరో ఏదో ఆశ పెట్టగానే తీసుకువెళ్ళి అక్కడ పెట్టుబడిగా పెట్టడం, లేదంటే ఎవరైనా 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయల మిత్తిలకి ఇస్తామనగానే మన అవసరాలు తీర్చుకోవటం కోసం వెళ్ళి ఆ వడ్డీలకి డబ్బు తెచ్చుకొని కుటుంబ అవసరాల కోసం వాడుకోవటం, ఆ తర్వాత డబ్బు మనకి కుదరకపోవటం వల్ల లేనిపోని సమస్యలో చిక్కుకోవటం, ప్రాణాపాయ స్థితిలో సైతం ఇరుక్కొని కొట్టుమిట్టాడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకోసమని విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడం కూడా ఆశ లాంటిదే. ఏ వస్తువు పట్లనైనా ఏ ఆస్తి పట్లనైనా విపరీతమైనటువంటి ఆశ ఉంది అంటే అది ఖచ్చితంగా మనం గాలానికి చిక్కుతున్నాము, ఎర అనేటువంటి ఆశకి లోబడిపోయాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మనము ముందుకు సాగాలి. ఇక్కడ చేపకి పరువు ప్రతిష్ట అంటూ ఉండదు కాబట్టి ప్రాణం మాత్రమే వదిలేసింది. కానీ మనం చనిపోయే ముందు ఎలా చనిపోయాము? పరువుతో చనిపోయామా, పరువు తీస్తూ చనిపోయామా, కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచి చనిపోయాము? ఆత్మహత్య చేసుకోగానే సమస్య తీరిపోతుందా చెప్పండి?
సమస్యల నుండి మీరు వెళ్ళిపోతారు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్య చుట్టుకుంటుంది కదా, ఆ సమస్యల నుండి బయటపడలేక వాళ్ళు విలవిల్లాడిపోతూ ఉంటారు కదా. కొంతమంది ఏవేవో అప్పులు చేసేస్తూ ఉంటారు, ఏవేవో చిట్టీల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చివరికి అన్నీ మునిగిన తర్వాత ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. విపరీతమైనటువంటి ఆశ వల్ల కదా ఇవన్నీ ఏర్పడినవి, విపరీతమైనటువంటి అజాగ్రత్త వల్ల కదా ఇవన్నీ ఏర్పడేవి. ఎప్పుడైతే మనకి తక్కువలో దొరుకుతున్నాయని కానీ, లేదంటే విపరీతమైనటువంటి ధనం ఆర్జించవచ్చు అనేటువంటి దురాశతో కానీ ముందడుగు వేసాము అంటే అక్కడ మనం ఎరకి చిక్కుతున్నట్టున్నాము అనే అర్థం. అది మన ప్రాణాలను తీయవచ్చు, మన పరువుని తీయవచ్చు, మన కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా నెట్టివేయవచ్చు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలతో చేసేటువంటి ప్రతి చిన్న పనిని 1-4 సార్లు ఆలోచించి ఆచితూచి చెయ్యాలి. కానీ చేతిలో డబ్బులు లేక, పరువు లేక, ఆరోగ్యము లేక, పలువురి సహాయము పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం నిరాశ్రయంగా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోతావు. ఇలాంటి వాళ్ళు మీరు గమనిస్తే మీ చుట్టుపక్కల ఎక్కడో చోట కొంతమంది కనిపిస్తూనే ఉంటారు. చిట్టీలు వేసి మోసపోయారని చెప్పి, షూరిటీలు పెట్టి మోసపోయారని చెప్పి, వ్యాపారం చేసి దిగాలు పడ్డారని చెప్పి, తక్కువ ధరకే వస్తుందని వివాదాలలో ఉన్నటువంటి భూమిని కొనుక్కున్నారని చెప్పి, ఎక్కువ డబ్బులు వడ్డీకి వస్తున్నాయని చెప్పి అవతల వాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చి వడ్డీ పోయి అసలు పోయి ఇబ్బంది పడేటువంటి వాళ్ళని, ఇలా మనం నానా రకాల మనుషులని చూస్తూ ఉంటాం. మనం మాత్రం అలాంటి గాలాలకి చిక్కకుండా తగు జాగ్రత్తతో మన ఆర్థిక వ్యవస్థని మనం సంరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఆశ ఏది, దురాశ ఏది, అత్యాశ ఏది అనేటువంటి అంశాలను గమనించుకుంటూ కావలసినంత మేరకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ ఎవరు ఎలాంటి ఎరని మనపైన ప్రయోగించిన గాలానికి చిక్కకుండా దృఢమైనటువంటి ఆలోచన విధానంతో, బలమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తితో, చాలా తెలివైనటువంటి వాళ్ళు ఇలాంటి వాటిల్లో ఇరుక్కోరు, చాలా గొప్పగా ఆలోచిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టారా ఖచ్చితంగా అక్కడ లాభమే ఉంటుంది, వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళ పక్కన మనం కొనుక్కోవచ్చు అనే అంతటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి పెట్టుబడులు పెట్టగలిగేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం నీదై ఉండాలి. అంతేకాని వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, నేను పునరాలోచించకుండా వాళ్ళు చేశారని చేస్తాను, వీళ్ళు చేశారని చేస్తాను అని మాత్రం మీరు ఎప్పుడు ఉండకండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు కొనుక్కుంటున్నారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఏ రకమైనటువంటి పెట్టుబడి పెట్టినా వాళ్ళు గాలానికి చిక్కారేమో, మరి మీరు ఆ గాలానికి చిక్కకుండా ఉండేలాగా తగు జాగ్రత్త తీసుకొని తక్కువలో వస్తున్నాయి అనగానే వెంపర్లాడుతూ పరుగులు తీయకుండా ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఏ కారణం వల్ల మనకు అంతలో ఇస్తామంటున్నారు అనేది 1-4 సార్లు రెట్టించి మళ్ళీ దాని గురించి సమాచారాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక అనేది 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో వచ్చేది కాదు. మనం సంపాదించేటువంటి సంపాదనలో ఎంత స్థిరాస్తిలో పెట్టాలి, ఎంత చిరాస్తిలో పెట్టాలి, ఎంత మన ఆరోగ్య సంరక్షణకు ఉంచుకోవాలి, ఎంత మేరకు సేవా దృక్పథానికి ఖర్చు పెట్టాలి, ఎంత మేరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలి, ఎంత మేరకు పిల్లలపైన ఖర్చు పెట్టాలి, ఎంత మేరకు విద్యకు సంబంధించినటువంటి ఖర్చులు, ఎంత మేరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు, ఇలా మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆర్థికపరమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు కనుక మనం సరిగ్గా వేసుకోగలిగితే ఏ గాలానికి చిక్కము. ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రణాళిక శక్తి నీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా దేనికి ఎంతలా ఉంటుంది అనేటువంటిది అంచనా వేయగలిగేటువంటి గొప్ప మనస్తత్వం నీదై ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే మిగతావన్నీ కూడా వాటంతట అవే సరిదిద్దుకుంటాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఏ గాలానికి చిక్కకుండా, ఏ అనవసరమైనటువంటి ఆశలకి ప్రలోభపడకుండా, జీవితాన్ని ముప్పులో పడేసుకోకుండా ఆనందకరంగా అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలతో ముందుకు నడవాలి. మీ జీవితం అంతా సుఖవంతంగా సాగాలి అని కోరుకుంటూ మనమంతా ఎప్పుడు ఉన్నతంగానే ఆలోచిద్దాం, ఉన్నతమైనటువంటి నిర్ణయాల వైపే అడుగు వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.